నెక్స్ట్ చూద్దాం మరి ప్లేన్ మిర్రర్లో రిఫ్లెక్షన్ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్ ఇట్ ఈస్ ఏ ప్లేన్ మిర్రర్. ఇది చూడండి, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్. అంటే మనం ఇంటిలో చూస్తున్నటువంటి అద్దం ఉంది కదా, మనం తల దూకోవడానికి ఉపయోగించేటటువంటి అద్దము, ఇట్ ఈస్ ఏ ప్లేన్ మిర్రర్. చూడండి, ఇది రిఫ్లెక్టెడ్ పార్ట్, ఇది ఇటువైపు మనకు బ్యాక్ సైడ్ పార్ట్, ఇది నాన్ రిఫ్లెక్టెడ్ పార్ట్. ఈ ఇట్లా గీతలు గీసాం కదా, దిస్ ఈజ్ నాన్ రిఫ్లెక్టెడ్ పార్ట్. సి ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూద్దాం. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇది అద్దంలో కనపడేటటువంటి దాని యొక్క ఇమేజ్ అన్నమాట. మరి ఈ ఆబ్జెక్టుకు తర్వాత ఇమేజ్కు మధ్య ఏవైనా రిలేషన్ ఉంది అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ది వాట్, విచ్ మిర్రర్, దిస్ ఈజ్ ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ ఫామ్ చేసేటటువంటి ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మరి ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చదివి ఉంటే ఒకసారి రీకాల్ చేసుకుందాం. సి ఫస్ట్ వన్, ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ కనపడుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే దాని అద్దంలో మనకు ఇమేజ్ కనపడుతుంది. సి డైరెక్ట్గా ఏదైతే ఇమేజ్ మనకు మిర్రర్లో కనపడుతుందో, మిర్రర్లో మాత్రమే కనపడుతుంది, మనం దాన్ని ఎక్కడా కూడా మనం క్యాచ్ చేయలేం. ఒక స్క్రీన్ పెట్టి దానిపైన మనము ప్రొజెక్ట్ చేయలేం. అలాంటి ఇమేజ్ని మనం ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇట్ ఈస్ వాట్, వర్చువల్ ఇమేజ్. నువ్వు అక్కడ నుంచి పక్కకు వచ్చేసి అనుకోండి, ఇమేజ్ వెళ్ళిపోతుంది, జస్ట్ అద్దంలో మాత్రమే కనపడుతుంది. నువ్వు వేరే స్క్రీన్ పైన ఎక్కడా కూడా దాన్ని మనము క్యాప్చర్ చేయడం వీలు కాదు. క్యాప్చర్ చేయలేనటువంటి ఇమేజ్ని మనం ఏమంటామంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. అట్ ద సేమ్ టైం ఎలా ఉంది, ఇది సేమ్ ఈ విధంగా ఎరెక్ట్, నిలువుగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్లుందో పైకి అప్ రైట్ అంటాం దీన్ని, అప్ రైట్, పైకే ఉంది. చూడండి, దీని ముక్కు ఇట్లా పైకి ఉంది కాబట్టి ఇది కూడా పైకే ఉంది అనమాట. సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఎరెక్ట్ ఇమేజ్ అంటాం, వర్చువల్ అండ్ ఆల్సో ఎరెక్ట్. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. అండ్ సెకండ్ వన్, సి ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ అయితే ఉందో ఇమేజ్ కూడా సేమ్ సైజ్ ఉంటుంది. దట్ ఈస్ ది సెకండ్ ప్రాపర్టీ. అండ్ థర్డ్ వన్, సి ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ యాజ్ ఫార్ బిహైండ్ ది మిర్రర్ యాజ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. చూడండి, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఎంత డిస్టెన్స్ ఉందో, సి మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ టు మిర్రర్ అండ్ ఆబ్జెక్ట్ టు ఇమేజ్ ఈజ్ సేమ్. దట్ ఈస్ ది థర్డ్ ప్రాపర్టీ. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద ఇమేజ్ ఈజ్ laterally ఇన్వర్టెడ్. లాటర్లీ, ఇప్పుడు మనము అద్దంలో పోయి ముందర నిలబడినాం అనుకోండి, కుడి చేయి ఎడం చేయి కనపడుతుంది, ఎడం చేయి కుడి చేయిగా కనపడుతుంది. దాన్నే లాటరల్ ఇన్వర్షన్ అని అంటారు అన్నమాట. సో కుడి ఎడమలు తారుమారుగా అవడం జరుగుతుంది. ఇవి మనకు ప్లేన్ మిర్రర్ ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్. 4 ప్రాపర్టీస్. వన్ ఈజ్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ and erect, and second one is the size of the object and image are same, and third one is the distance between object to mirror and mirror to image is same, and fourth one is the image is laterally inverted. So these are 4 properties of image formed by a plane mirror.